మీలో చాలామంది ఈ వీడియోని చూసే ఉంటారు గైస్. గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్లో సడన్గా ఒక పెంగ్విన్ డిఫరెంట్ పాత్ని అయితే చూస్ చేసుకుంటుంది. చాలామంది దీన్ని ఇన్స్టాగ్రామ్లో సాడ్గా, డీప్గా, కామెడీగా కూడా మీమ్స్ అండ్ దీని వెనకతల ఒక అర్థం ఉందని అండ్ ఇలాంటి రీల్స్ అయితే చేస్తున్నారు. ఆ వీడియో వెనకతల ద రియల్ స్టోరీ ఏంటో నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి గైస్. అసలు ఈ వీడియో ఎలా వచ్చిందంటే 2007లో వార్నర్ హెర్జోగ్ అనే పర్సన్ ఈ వీడియోని డాక్యుమెంటరీగా షూట్ చేసేవారు. ఆ నేమే ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఆ డాక్యుమెంటరీని షూట్ చేసేటప్పుడు సంథింగ్ స్ట్రేంజ్ విజువల్స్ని అయితే నోటీస్ చేశారు. జనరలీ పెంగ్విన్స్ ఎప్పుడు వాళ్ళ గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ మధ్యలోనే ఉంటాయి గైస్. వాళ్ళ ఎంటైర్ లైఫ్ మొత్తం వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పెంగ్విన్ ఏమో మౌంటైన్ సైడ్ అయితే వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉండదు, స్నోగా ఉంటుంది అండ్ ఆల్సో సర్వైవల్ ఛాన్స్ కూడా తక్కువ. అప్పుడు ఈ పెంగ్విన్ ఏం చేసిందంటే గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నప్పుడు మాత్రం ఒక పెంగ్విన్ మౌంటైన్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఈవెన్ పెంగ్విన్స్ సిగ్నల్ ఇచ్చినా కూడా పట్టించుకోదు. వార్నర్ హెర్జోగ్ అనే పర్సన్ అడిగారు సైంటిస్ట్కి ఎందుకు ఈ పెంగ్విన్ ఇలా చేస్తున్నది అని. వాళ్ళు ఏమన్నారంటే పెంగ్విన్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి సార్, అండ్ ఆల్సో దేర్ ఆర్ సమ్ పాసిబిలిటీస్ లైక్ హెల్త్ ఇల్నెస్ ఆర్ బ్రెయిన్ సెన్సరీ ప్రాబ్లమ్స్. అంటే రాంగ్ డైరెక్షన్కి వెళ్దామని అనుకోవడం అనమాట. ఆల్సో ఎక్కువ స్ట్రెస్ అయినా సరే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నారు. అందుకే పెంగ్విన్ మౌంటైన్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఇందులో సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ పెంగ్విన్ సర్వైవ్ అవ్వలేకపోయింది. ఇప్పుడు పీపుల్ ఎందుకు ఇంతలా ఎమోషనల్ అయిపోతున్నారా అంటే పెంగ్విన్ అలా వెళ్ళిపోతున్నప్పుడు మన ఓన్ ప్రాబ్లమ్స్లా అనిపించే, లైక్ ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఆర్ మనుషుల మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని చాలామంది అయితే అనుకుంటాం కదా. సో అలా ఆ వీడియో చూసి మనోళ్ళైతే రిలేట్ అవుతున్నారు. ఆల్సో ఫ్యూ పీపుల్స్ అయితే నేమ్స్ కూడా పెట్టేశారు. పెంగ్విన్ హూ గేవ్ అప్, పెంగ్విన్ హూ చూస్ హ్యాస్ ఓన్ పర్త్. ఇలా పెంగ్విన్ అయితే అసలు ఆ చూస్ చేసుకోలేదు, బట్ అలా ప్రొజెక్ట్ చేశారు. ద రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే దేర్ ఆర్ సమ్ పాసిబిలిటీస్, లైక్ అమ్మాయి గురించి పూరి జగన్నాథ్ గారు చెప్పారు కదా ఒక పాడ్కాస్ట్లో అది. అండ్ ఆల్సో దెర్ ఈజ్ సమ్ పాసిబిలిటీ లైక్ ఇంటర్నల్ ఫంక్షన్ ఫెయిల్ అయ్యి సో అలా వెళ్ళిపోయింది. అంతే గైస్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసేయండి. అలానే మంచి మంచి కంటెంట్ కావాలంటే నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.